మాధవిరెడ్డిపై టీడీపీ కార్యకర్త తిరుగుబాటు పార్టీకి సేవ చేసిన వారిని పక్కన పెట్టారని కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక సీనియర్లు లేరు తొక్కా లేదు అన్న శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక పార్టీకి సేవ చేసిన వారిని పక్కన పెట్టారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాడు. కడప పెద్ద దర్గాలో పలువురు మైనార్టీ టీడీపీ నేతలు పూజలు చేసి ఇక ఒక మైనార్టీ నేత కూడా నామినేటెడ్ పదవి ఇవ్వలేదంటూ కూడా ఆరోపణలు చేశారు. రోజుకో వర్గం తిరుగుబాటుతో ఎమ్మెల్యేపై పెరుగుతుంది ఇప్పుడు వ్యతిరేకత. కడపలో టీడీపీని కాపాడాలంటూ పుత్తా నరసింహారెడ్డి వద్దకు కూడా పయనమవుతూ ఉన్నారు. 42 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలోనే కొనసాగిస్తున్నాను. కానీ మాకు వేరే పార్టీలు అనేది తెలీదు. నాకు ఆనాటి హయాంలో ఎన్టీ రామారావు గారు నాకు కండువా వేసినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వేసిన కండువానే మాకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిస్తున్నాము. ఇన్నేళ్ల హయాంలో నా లైఫ్ లో ఈ ఎంతో మంది నాయకులు ఉన్నారు. అలీల్ బాషా గారు ఉన్నారు, శివానంద రెడ్డి ఉన్నాడు, మరి ఇట్లా హరీంద్రనాథ్ ఉన్నాడు. ఇంతమంది నాయకులతో మేము పనిచేస్తాము. ఇట్లాంటి మహిళ మాధవరెడ్డి గారు, ఇట్లాంటి లీడరు, ఇట్లాంటి నాయకురాల్ని నా సర్వీసులో నేను చూడలేదు. అందరితో కలిసి పనిచేసినాం. ఏ నాయకుడు పిలిచినా కానీ తెలుగుదేశం జెండా ఎత్తినాం. కానీ ఈమె పద్ధతి ఏమంటే ఒక వర్గం లేకపోయిన వాళ్ళు ఈ వర్గం లేక రాకూడదు. నువ్వు నరసింహారెడ్డి వర్గంలో పోయినావు, నువ్వు లక్ష్మీరెడ్డి దగ్గరికి పోయినావు, నువ్వు రావద్దు. ఎందుకు రాను? మీ ఇంట్లో ఏమన్నా మేము గుమ్మస్తాలమా? మీ ఇంట్లో ఏమన్నా వాచ్మెన్లమా? మీ ఇంట్లో ఏమన్నా మేము జీతగాలమా? పార్టీకి కష్టపడి పని చేసినాం. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. ఎన్ని మాటలు తీసుకొని వెళ్ళినా ఏం పలకడం లేదు. ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు? మీరు పాతోళ్ళు లేరు, ఏం లేరు, ఇప్పుడు కొత్త రక్తం కావాలంట వాళ్ళకు. పాత రక్తం వద్దంట. చూస్తాం, చేస్తాం, ఇదే తప్ప వేరేది ఏం లేదు. మన కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు, ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు. న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు. మీరు సీనియర్లు కాదు, ఏం కాదు, తోలు లేదు, తొక్క లేదు అంటున్నారు. మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు. మనం గత 20-30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సీనియర్లకు అందరికీ పక్కన పెట్టి, ఇన్ఛార్జీలకు అందరికీ పక్కన పెట్టి, కొత్తగా వచ్చే వాళ్లకు పదవులు, ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క పని వాళ్ళకే ఇస్తున్నారు. మనమేమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు. అసలు ఒక కుక్కని చూసినట్టు 40 సంవత్సరాలుగా మన సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి మన పెద్దన్న మీద మాకు నమ్మకం ఉండి మనమంతా మైనారిటీలమంతా ఏకమై పెద్ద న్యాయం చేయండి అని చెప్పేసి మనమంతా కమలాపురానికి పోతున్నాము. పాత వాళ్ళు అంటే నమ్మకం పోయింది, కొత్త వాళ్ళు తెలుస్తున్నారు. మంచిదే, నువ్వు అందరినీ తీసుకోవాలి, మనం లేదనడం లేదు. కానీ తోలుతో కానీ మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే పాత వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేశారు. గత 40 ఏళ్ల నుంచి మేము ఎన్టీఆర్ పీరియడ్ నుంచి ఉన్నాం. కానీ ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా మేము లాభం పొందలేదు. కేవలం పార్టీ కొరకే పాటుపడుతున్నాం, అందరి కొరకు పాటుపడుతున్నాం, సంక్షేమం కొరకు పాటుపడుతున్నాం. కడపలో హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారు కాబట్టి బలిజ వాళ్ళు కూడా కలిసి ఉన్నారు. గతంలో బలిజ వాళ్ళు రామచంద్రయ్య గారిని గెలిచారు. అదేవిధంగా రెడ్డి ఇప్పుడు గెలుస్తున్నారు. మైనార్టీలో 3 పీరియడ్లు గెలిచారన్నమాట. ఖలీల్ బాషా గెలిచారు, అహ్మదుల్లా గెలిచారు, అమితాబ్ బాషా గెలిచారు. అదేవిధంగా ఇది గడ్డ, ఎవరి గడ్డ? మైనార్టీల అడ్డ, మైనార్టీల గడ్డ. కాబట్టి అందరూ కలిసి ఉంటేనే సంక్షేమం వస్తుంది. కలిసి ఉండకపోతే సంక్షేమం రాదు. కాబట్టి సంక్షేమం కొరకు పాటుపడతాం, అందరి కొరకు పాటుపడతాం అనే జీవితం మాది. మనం అందరి కొరకు పాటుపడాలి. ఎందుకు పాటుపడాలి అంటే ఇది తెలుగుదేశం బీజేపీలో చేరినా కానీ ముస్లింలకు 2 కళ్ళుగా చూస్తున్నాడు ఆయన. ఎవరు? చంద్రబాబు గారు 2 కళ్ళు అంటే ఒకటి హిందువులు, ఒకటి ముస్లింలుగా చూస్తున్నారు ఆయన. అలాంటి వాడిని ఇప్పుడు కూడా మేము వెనకల్లే ఉంటాము, కలిసి ఉంటాము. ఇప్పుడు కూడా తెలుగుదేశాన్ని విడిపోమని చెప్పుకుంటూ కడపను శాశ్వతంగా మనం మైనార్టీలను, హిందువులను కలుపుకొని పోవాలని మనవి చేసుకుంటున్నాము. జై హింద్, జై భారత్. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, కడపలో ఎప్పటి నుంచో కూడా టీడీపీ కోసం పనిచేసినటువంటి వారు కార్యకర్తలు ఇప్పుడు మాధవిరెడ్డికి తిరుగుబాటు బావుట ఎగరవేస్తూ కూడా వాళ్ళందరూ కూడా నరసింహారెడ్డి వద్దకు టీడీపీని కాపాడాలంటూ కూడా వెళ్ళటానికి అసలు రీజన్ ఏంటి?
నేను గత కొంతకాలంగా అంటే ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరెడ్డి అనూహ్యంగా గెలిచారు. అయితే తమ గెలుపు కోసం ఎవరైతే ప్రయత్నం చేశారో వారి పార్టీ కోసం కృషి చేశారో వాళ్ళందరినీ పక్కన పెట్టారనేటువంటి అసంతృప్తులు కొంతకాలం నుంచి బయలుదేరాయి. ఇటీవల దేవుని కడప చెందినటువంటి కృష్ణారెడ్డి కూడా ఇదే బాటలో వెళ్లి తన నిరసనగలను వ్యక్తం చేసి మొత్తం తన కార్యకర్తలతో పుత్త నరసింహారెడ్డిని కలవడం జరిగింది, కమలాపురం ఇన్ఛార్జ్. ఇదే కోవలో ఇవాళ కొంతమంది టీడీపీ మైనార్టీ నాయకులు 36 డివిజన్ మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో చాలా మంది తర్వాత మొన్నటి మన కార్పొరేషన్ ఎన్నికల్లో 39 డివిజన్ కు పోటీ చేసినటువంటి టీడీపీ తరఫు పోటీ చేసిన మొహమ్మద్, తర్వాత జయచంద్ర లాంటి వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్యే యొక్క వైఖరి కానీ తర్వాత జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి వైఖరి సరిగా లేదు, తమను పట్టించుకోవట్లేదు, అన్ని అంశాల్లో పక్కన పెట్టారు, పార్టీ కోసం చాలా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమకు సరైన ప్రాధాన్యత లేదంటూ వాడు ఆవేదన వ్యక్తం చేస్తూ తర్వాత మైనార్టీ సమస్యలు కూడా కడపలో చాలా పెండింగ్ లో ఉన్నాయి, ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదు, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి అంటూ కమలాపురం ఇన్ఛార్జ్ పుత్త నరసింహారెడ్డి దగ్గర వెళ్ళడం చర్చనీయాంశం మారింది. మొత్తం భారీ ఎత్తున కాన్వాయ్ చేసుకుని తర్వాత అంతకుముందు పెద్ద రంగాల్లో పూజలు చేసి ప్రార్థన చేసినంత అక్కడ వెళ్ళడం జరిగింది. ఇది ఒక గడప టీడీపీకి సంబంధించినటువంటి ఒక పరిణామంగా చెప్పుకోవచ్చు రాజకీయంగా. అలాగే తమకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం అంటే తమ నేత తమరు ఎవరు పట్టించుకోవడం సంకేతంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఇవ్వడం జరిగింది. అయితే సీనియర్లు లేరు, తొక్కా లేదు అంటూ కూడా వ్యాఖ్యలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అసలు అక్కడ పరిస్థితులు ఏం తలెత్తాయి? నేను మొన్న దేవుని కడప నుంచి కృష్ణారెడ్డి ఎవరైతే అసంతృప్తి నేతగా తన గలాన్ని వినిపించి పుత్త నరసింహారెడ్డి కలిశారో తర్వాత జరిగిన పరిణామాలు చాలా మంది అసంతృప్తి నేతలు ఒకటవుతున్నారు, సమావేశం అవుతున్నారు. ఎమ్మెల్యే మాధవరెడ్డికి తర్వాత టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి వ్యతిరేకంగా గుంపు కడుతున్నారటువంటి ఒక సంకేతాలు బయలుదేరే నేపథ్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నిస్తే సీనియర్ లేదు, తొక్కాలేదంటూ ఒక ఆవేశపూరితమైనటువంటి తీవ్రమైన స్వరంతో ఆయన మాట్లాడడం జరిగింది. దానిపై కూడా టీడీపీలో చర్చ జరుగుతుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల కారణంగానే ఇవాళ మైనార్టీలు కూడా గుంపు కట్టి పుత్త నరసింహారెడ్డి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. పక్కన సమీపంలో పొరుగునటువంటి నియోజకవర్గ నేతలు నమ్మినట్టుగా కడప నేతలు ఎందుకు నమ్మలేకపోతున్నారు అనే విషయాన్ని నేతలు గుర్తించాలంటూ కూడా వాళ్ళు పరోక్షంగా చెప్తున్నారు. అయితే పుత్త నరసింహారెడ్డికి ఒక వినతి పత్రాన్ని కూడా వాళ్ళు అందించేందుకు ముందుగా దర్గాల పూజలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అసలు ఆ వినతి పత్రంలో ఏం రాశారు? ప్రధానంగా తమను పట్టించుకోవటం లేదని ఒక అంశాన్ని నోటి మాటగా చెప్తూ మైనార్టీ సమస్యలు చాలా ఉన్నాయి, నియోజకవర్గంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పట్టించుకోవట్లేదు, తర్వాత మసీదు వద్ద అయితేనేమి, తర్వాత ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు అయితే వీటన్నిటినీ అనేక సార్లు శ్రీనివాసుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవడం లేదని, మీరైనా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోండి అంటూ ఒక వినతి పత్రాన్ని పుత్త నరసింహారెడ్డికి అందించినట్టు తెలుస్తోంది. శర్మ, మరొకటి ఏంటంటే మైనార్టీలకు ఇంతవరకు కూడా ఒక నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు అన్న ఆవేదన వాళ్ళలో ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కడప నగరానికి సంబంధించినటువంటి ఇటీవల కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ నగరాధ్యక్ష ప్రకటించినప్పటికీ కూడా కీలకమైనటువంటి అంటే సీనియర్లు ఎవరైతే ఉన్నారో తర్వాత పార్టీ కోసం పనిచేసిన మైనార్టీలు ఎక్కువగా కడప నగరంలో కడప కాన్స్టిట్యున్సీలో మైనార్టీలు అధికంగా ఉన్నారు. కానీ వారికి తగిన వాళ్ళ జనాభా దామాషకు సంబంధించినట్టుగా పార్టీలో క్యాడర్కు సంబంధించినట్టుగా కీలక పదవులు కానీ నామినేటెడ్ పక్షులో ప్రాధాన్యత ఇవ్వలేదన్నట్టు అసంతృప్తి కారణంగానే వాళ్ళు ఈ రకమైనటువంటి గుర్తు పెట్టడం జరిగింది. వాళ్ళు అదే మొదటి నుంచి ప్రస్తావిస్తున్నారు. మొన్నటి నామినేటెడ్ పదవుల పంపకాల్లో తమకు ప్రాధాన్యత ఉంటున్న ఎదురు చూశారు కానీ నిరాశ మిగిలింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శర్మ. సో ఇక కడపలో టీడీపీని కాపాడాలంటూ కూడా దర్గా దగ్గర పూజలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఇటు పుత్త నరసింహారెడ్డి వద్దకైతే పయనమయ్యారు. ఆయనకి వినతి పత్రాన్ని అందించేందుకైతే వాళ్ళందరూ సిద్ధమైపోయి అటుగా పయనమయ్యారు.